హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 21st రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ఆల్రెడీ 1 to 20 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వర్డ్స్ చదువుదాము. చూడండి, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, యూనిక్యూ, ఎంటైర్, కంప్లీట్, ఐడల్. మళ్ళీ చదువుతున్నా చూడండి, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, యూనిక్, ఎంటైర్, కంప్లీట్, ఐడల్. సో ఈ వర్డ్స్ వచ్చిన చోట మనకు ఏం రాకూడదు అంటే మోస్ట్ అనే పదం రాకూడదు. అంటే ఇలాగా మోస్ట్ ఎక్సలెంట్, మోస్ట్ పర్ఫెక్ట్, మోస్ట్ యూనిక్, మోస్ట్ ఎంటైర్, మోస్ట్ కంప్లీట్, మోస్ట్ ఐడల్ ఇలాంటిగా రాకూడదు. మోస్ట్ అనే పదం రాకూడదు. ఓకేనా? ఎప్పుడైతే ఈ వర్డ్కి అంటే ఈ వర్డ్స్ అన్నిటికీ మోస్ట్ అనే స్టార్టింగ్ ఎంటర్ అయ్యి వచ్చిందంటే అది రాకూడదు అలా. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మోస్ట్ అనేది రాకూడదు అంతే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ద నేచర్ ఆఫ్ దిస్ సిటీ ఈజ్ మోస్ట్ యూనిక్. యూనిక్ వచ్చింది, దాని ముందు ఏం రాకూడదు అని చెప్పాను, మోస్ట్ అనేది రాకూడదు అన్నాను, కానీ ఇక్కడ వచ్చింది, సో అది తీసేయాలి. నెక్స్ట్, యు ఆర్ మై మోస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్. సో యు ఆర్ మై మోస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్, ఇక్కడ మోస్ట్ అనేది రాకూడదు, ఓన్లీ పర్ఫెక్ట్ మాత్రమే రావాలి. ఓకే, నెక్స్ట్, both the food as well as the service were most excellent. నేను ఏం చెప్పాను, ఈ వర్డ్స్కి మోస్ట్ అనే పదం రాకూడదు, ఇక్కడ మోస్ట్ అని వచ్చింది, సో మోస్ట్ అనేది తీసేయాలి. ఇప్పుడు చూడండి, both the food as well as the service were excellent. ఓకే, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మోస్ట్ అనే పదం రాకూడదు. ఓకే, ఎక్కడైతే ఇలా మోస్ట్ అని వచ్చింది అంటే అది ఎర్రర్. ఈ రూల్ 21st రూల్ ఏం చెప్తుంది అంటే ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మోస్ట్ అనే వర్డ్ యూజ్ అవ్వకూడదు. అలా వచ్చిందంటే అక్కడ ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వాటి ముందు మనకు మోస్ట్ అనే వర్డ్ రాకూడదు. ఓకేనా? మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి మోర్ ఎగ్జాంపుల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవే కాకుండా మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.